సిటీలో భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సూర్య కంటిన్యూస్గా సాయంత్రం నుండి కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు మెజారిటీగా అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనదారులు ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వెళ్ళే ముందు ఉన్నటువంటి నాగార్జున సర్కిల్. సో ఇక్కడ మొత్తము ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇటు కేబీఆర్ పార్క్, బంజారా హిల్స్ నుండి ఈ టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇదే నాగార్జున సర్కిల్ పంజాగుట్ట మీదుగానే అటు సికింద్రాబాద్ వెళ్ళాలి అన్న, దాంతోపాటు ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అటు కేర్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ నుండి మెహదీపట్నం వెళ్ళాలి అన్న కూడా ఈ నాగార్జున సర్కిల్ అనేది కీలకం. సో నాగార్జున సర్కిల్ వద్ద మొత్తం వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. మొత్తము కేబీఆర్ పార్క్ నుండి ఆల్మోస్ట్ కేబీఆర్ పార్క్ నుండి ఇటు నాగార్జున సర్కిల్ పంజాగుట్ట వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. వర్షము కంటిన్యూస్గా కురవడము ఒక్కసారిగా సాయంత్రం వేళ సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి పీక్ టైమ్గా ట్రాఫిక్ అధికారులు భావిస్తారు. కానీ ఒక్కసారిగా సాయంత్రం నుండి ఎక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో అందరూ విధులు ముగించుకొని కావచ్చు, వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారందరూ కూడా తిరిగి ఇళ్లకు వెళ్ళే సమయం. సో వర్షం కురుస్తుంది. చాలా వరకు కొందరు వర్షం తగ్గుతుందేమో అని వెయిట్ చేశారు. కానీ దాదాపు 2 గంటలకు పైగా కూడా హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా దాదాపు 6:45 నుండి ఇదే కైండ్ ఆఫ్ వెదర్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఇదే ఉండే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో సో అందరూ కూడా ఒక్కసారిగా వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ ఇక్కట్లు చాలా క్లియర్గా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో చాలా ప్లేసెస్లో కూడా ఇదే ఎస్టాబ్లిష్ అవుతుంది. మెయిన్గా ఐటీ కారిడార్ సంబంధించి ఐటీ హబ్గా చెప్పుకుంటాము. మాదాపూర్ సంబంధించి ట్రాఫిక్ పీక్ స్టేజ్లో ఉంది అనేది మనకు ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ మీదుగా ఐక్య నుండి సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ సాధారణంగానే ఇది రద్దీగా ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మొత్తము బయోడైవర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటు ఐక్యకు సంబంధించి దాంతోపాటు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కింద ప్రాంతం మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ బంపర్ టు బంపర్ ఉంది అనేది ప్రస్తుతము పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. పోలీసులు కూడా చాలా క్లియర్గా ఇటు మాదాపూర్ సంబంధించి ఆల్రెడీ మాదాపూర్ ట్రాఫిక్ పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గ్, నార్సింగి, గచ్చిబౌలి, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాహనాల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమేరకు వాహన రాకపోకలు స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. దాంతోపాటు కొన్ని మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్స్ వద్ద కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తము ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఈ విధంగానే వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. కొన్ని ప్లేసెస్లో అయితే చాలా వరకు వాహనాలు నిలిచిపోతున్న సిచ్యువేషన్. ఎందుకంటే రోడ్లపైన వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు కనిపించని కారణంగా కూడా వాహనదారులు కొంతవరకు ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. వాహనదారులకి రోడ్డు కనిపించని క్రమంలో కాస్త స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉంటే వాహన రాకపోకలు వెహికల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న సిచ్యువేషనే ఎంటైర్ హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధుల్లో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ చాలా ప్లేసెస్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొంతవరకు భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల వర్షమేమో తగ్గుముఖం పట్టింది, కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో ఇటు నాగార్జున సర్కిల్ వద్ద భారీ వర్షం కురవట్లేదు, కాకపోతే చిరుజల్లులు కురుస్తున్నాయి. కానీ వర్షం కురవనప్పటికీ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ కంజెషన్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా క్లియర్ కావాలి. రొటీన్గా రెగ్యులర్గా ఉండే విధంగా వెహికల్ మూవ్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకొక 1.5-2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది అనేది ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసే ప్లేసే ఈ విధంగా ఉంది అంటే దీనికి ముందు పంజాగుట్ట సెంటర్ అనుకోవచ్చు, దాని తర్వాత బేగంపేట సంబంధించిన ఏరియా, ఎట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ కనెక్టివిటీలో ఈ రూట్ మొత్తం ఉంటుంది. సో అక్కడ కూడా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ కాస్త స్లోగానే ఉంది. దీనికి బ్యాక్వర్డ్ అయితే బంజారా హిల్స్ సంబంధించిన ఏరియా ఉందో ఇటు బంజారా హిల్స్ ఏరియాకి సంబంధించిన వాహనాలు కూడా సేమ్ ఇదే కంజెషన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ బంజారా హిల్స్లో కూడా నెలకొంది. ఇక పంజాగుట్ట నుండి అటు అమీర్పేట్ వెళ్ళే రూట్ అది కూడా ఒక మెయిన్ రోడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేలాది వాహనాలు ట్రావెల్ చేస్తుంటాయి. ఇటు అసెంబ్లీ, హ్యాబిట్స్, కోటి మీదుగా వచ్చే వాహనాలు అటు మియాపూర్, కుకట్పల్లి, కేపీహెచ్బి వెళ్ళాలి అంటే
అమీర్పేట్ పంజాగుట్ట మీదుగానే వెళ్ళాలి. సో అమీర్పేట్ పంజాగుట్ట సంబంధించిన రూట్ కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనం చూసాం అమీర్పేట్ కావచ్చు, ఎర్రగడ్డ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మొత్తము వాటర్ రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో కొంతమేరకు వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఆ వాటర్ని మొత్తం కూడా ఇటు హైడ్రాకి సంబంధించిన టీమ్స్ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో వాటర్ క్లియర్ చేయడానికి కూడా కాస్త టైం పట్టే పరిస్థితి చాలా ప్లేసెస్లో ఉంది. సో చాలా ప్లేసెస్లో కూడా ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన టీమ్స్ ముఖ్యంగా ఇటు కృష్ణానగర్, వెంకటగిరి లాంటి లోతట్టు ప్రాంతాలు, కృష్ణానగర్లో మొత్తం కూడా మోకాళ్ళ లోతు గల్లీల్లోకి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఉంది. సో అక్కడికి ఆల్రెడీ హైడ్రా టీమ్స్ చేరుకున్నాయి. హైడ్రా టీమ్స్ అక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించి లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు టీమ్స్ వాటర్ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి సాయంత్రం నుండి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి మాత్రం ఒకవైపు ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ భారీగా చేరుకోవడము, దాన్ని హైడ్రా సంబంధించిన టీమ్స్ వెంటనే గుర్తించి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా ట్రాఫిక్ సంబంధించి మాత్రం చాలా చోట్ల కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు స్లోగా మూవ్ అవ్వడంతో పాటు వాహనాలు నిలిచిపోయి చాలా వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషనే చాలా ప్రాంతాల్లో కూడా ఏర్పడింది. రెగ్యులర్గా ఒక అర్ధగంట 40 నిమిషాలు ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరేవారు కూడా ప్రస్తుతంకు హైదరాబాద్ నగరంలో ఉన్న సిచ్యువేషన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ట్రావెల్ చేసి ఇళ్ళకి చేరేవారు కూడా ఈరోజు దాదాపు 2 గంటలకు పైగానే ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే అడుగడుగున ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఉంది, వెహికల్ మూవ్మెంట్ స్లో ఉంది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం ఒక సైడ్ వచ్చే వెహికల్స్ని కొంతసేపు నిలిపివేసి ట్రాఫిక్ అధికారులు ఇంకొక సైడ్కి ఆ వెహికల్స్ని మూవ్ చేయించే సిచ్యువేషన్ ఉంది. సో అట్లా చేస్తే కానీ కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించి కాస్త మూవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. సో ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం వెహికల్స్ అన్నీ కూడా ఇటు నాగార్జున సర్కిల్కి వెళ్ళే రూట్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయిన సిచ్యువేషన్. బంజారా హిల్స్ నుండి నాగార్జున సర్కిల్ పంజాగుట్ట వెళ్ళే రూట్ ఎగ్జాక్ట్గా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం ప్యాక్ అయిపోయాయి. సరిగ్గా నాగార్జున సర్కిల్ సిగ్నల్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులను డిప్లాయ్ చేశారు. అక్కడ మెహదీపట్నం వెళ్లాల్సిన రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా మెహదీపట్నం వెళ్లాల్సిన రూట్ కొంతసేపు ఓపెన్ చేస్తున్నారు. దాని తర్వాత స్ట్రైట్గా వెళ్లాల్సిన వెహికల్స్ పంజాగుట్ట వెళ్లాల్సిన వెహికల్స్ సంబంధించి కూడా ఆ వెహికల్ మూవ్మెంట్ని బట్టి ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉందో వాటన్నిటిని కూడా చూసుకొని ట్రాఫిక్ అధికారులు ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో ఒకవైపు వాటర్ లాగింగ్ అనుకోవచ్చు, రోడ్డు పైన వర్షపు నీరు చేరడం కావచ్చు, మరొక వైపు ఈ తరహా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన ఇక్కట్లు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. సో ఇది మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎటు లేదు అన్న ఇంకొక గంటన్నర సమయం అయితే పట్టే అవకాశం ఉంది. 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అవడంతో పాటు ఉన్నతాధికారులు కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళకి కీలకమైన సజెషన్స్ కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ హెవీగా ఉన్న ప్లేస్, ట్రాఫిక్ హెవీగా కంజెషన్ ఉన్న ప్లేస్, ఎక్కడైతే వాహనాలు నిలుస్తున్నాయో అవసరమైతే అక్కడ ఆల్టర్నేట్గా ఏ విధంగా చేయాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడడంతో పాటు కొంతమేరకు వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్నాయి. ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆల్రెడీ రాత్రి అవుతుంది కాబట్టి ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో నగరవాసులకి అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా బయటికి రావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అత్యవసరము వెరీ ఎమర్జెన్సీ అనుకుంటేనే బయటికి రావాలి, లేదంటే బయటికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి, అప్రమత్తంగా ఉండాలనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ అజయ్.